నమస్కారం అండి. మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు అండి. మొన్న జగన్ గారు ఓ పాపను తీసుకొని ముద్దు పెట్టుకోవడం, మామయ్య మామయ్య అని ఆ పాపతో అనిపించుకోవడం, అది సోషల్ మీడియాలో ఎక్కువైపోయింది. ఆ అమ్మాయి దేవికారెడ్డి 8th క్లాస్ చదువుతుంది, విజయవాడ రవీంద్ర భారతిలో. ఆ అమ్మాయితో అంతవరకు బాగానే ఉంది. సరే, ఆ అమ్మాయితో ఈ అమ్మఒడి రాలేదు, మా మామయ్య ఉంటే అమ్మఒడి ఇచ్చిండేవాడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక అమ్మఒడి ఇవ్వలేదు అని కొన్ని ఆ అమ్మాయితో చెప్పించారు. చెప్పించిన తర్వాత ఆ అమ్మాయి గురించి సోషల్ మీడియాలో ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడ చదువుతుంది, ఏమి అనే విషయాలన్నీ సోషల్ మీడియాలోకి బయటపెట్టారు. ఆ చిన్నారిని అట్లా చెప్పించడము వైఎస్ఆర్సీపీ వాళ్ళకు అది మంచి పద్ధతి కాదు. కానీ అమ్మాయిని ట్రోలింగ్ చేసేదానికి ఎవరు ఏ పార్టీ వాళ్ళు చేసినా తప్పే. ఎందుకంటే చిన్నపిల్ల చదువుకుంటాను అమ్మాయి, ఆ అమ్మాయిని ట్రోల్ చేయడం మంచిది కాదు అనేది నేను కూడా వీడియో తీశాను. తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ అమ్మాయితో పబ్లిసిటీ కోసం అట్లా చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయిని సోషల్ మీడియాలో చాలా చక్కర్లు కొడుతుంది. ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో ఏమో అన్నీ కూడా సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. నాకు చిన్నప్పటి నుంచి జగన్ అంటే నాకు ఇష్టము, జగన్ మామయ్య అంటే ఇష్టము, రాజశేఖర రెడ్డి గారంటే కూడా ఇష్టము అని చెప్తుంది. ఆ అమ్మాయి రాజశేఖర రెడ్డి గారంటే ఇష్టమో ఉండొచ్చు, చిన్నపిల్ల అమ్మాయి రాజశేఖర రెడ్డి గారంటే ఇష్టము అని చెప్తుంది. ఓకే, మంచిదే, ఎవరు ఇష్టమైనా వాళ్ళు చేయొచ్చు. ఆ అమ్మాయిని తీసుకున్నంత వరకు పర్వాలేదు, కానీ ఆ అమ్మాయితో ఈ అమ్మఒడి రాలేదు, ఇది రాలేదు అని చెప్పించడం వరకు అది వైఎస్ఆర్సీపీ చేసిన వాళ్ళ తప్పు. సాక్షి ఛానల్లో అమ్మాయితో ఇంటర్వ్యూలు చేసి అమ్మాయితో చేశారు. అది టీడీపీ వాళ్ళ, జనసేన వాళ్ళ, ఇంకొకరు అందరూ ప్రతి ఒక్కరు ఆ అమ్మాయి గురించి సోషల్ మీడియాలో పెట్టారు, చూపించారు. ఆ అమ్మాయి ఎవరు, అమ్మఒడి లేదా, ఆ అమ్మాయి రవీంద్ర భారతి స్కూల్లో చదువుతుంది, నెలకు సంవత్సరానికి ₹1,00,000 వరకు ఫీజు కడుతుంది అని, కొంతమంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుంది అన్నారు అని చెప్పారు. అమ్మఒడి లేనిదే నేను స్కూల్ మానేసిన అని చెప్తున్నారు. 15,000 రాలేదంటే ₹80,000 ఫీజు ఎలా కడుతున్నారు ఏమి అనేది కూడా సోషల్ మీడియాలో పెట్టారు. దానికోసము దేవికారెడ్డి వాళ్ళ ఫాదర్ లక్ష్మణ్ రెడ్డి అంట ఆయన పేరు, ఆయన ఏం మాట్లాడినాడేమో చూడండి. ఎందుకంటే పసిపిల్లది ఎవరిదైనా కానీ ట్రోల్ చేయకండి. ఎందుకంటే ఎవరైనా ఆడపిల్ల కదా, ఎందుకంటే ఆ ట్రోల్ చేస్తే వాళ్ళకు ఆ అమ్మాయికి ఇబ్బంది అవుతుంది. ఒకసారి మీరు కూడా అందరూ కూడా అందరూ గమనించుకోండి. మామూలుగా జనరల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సార్ని కలవడానికని అభిమానంతో పాప వెళ్ళింది తప్ప మేమేదో సాధారణ కుటుంబం అండి, సాధారణంగా మేము నేను చిన్న ఉద్యోగం చేసుకుని బతుకుతాం, అంతేగాని పాపని ఏదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేసి మేము లక్షల ఫీజులు కట్టి చేసేవాళ్ళం కాదండి. మేము జనరల్గా ఏంటంటే పిల్లని ఏదో పాపని రవీంద్ర భారతి స్కూల్లో నేను చదివిస్తున్నానండి, పాపని దేవికారెడ్డిని. మా ఆర్థిక స్తోమత బాగోక పిల్ల ఇంట్లో 10 రోజుల నుంచి పిల్ల ఇంట్లో ఉంటుంది. ఆయన మీద అభిమానంతో, ఆయన చూడాలనే అభిమానంతో అవకాశం వచ్చింది కాబట్టి, ఆయన మాకు దగ్గరగా వచ్చేది కాబట్టి కొంచెం డిస్టెన్స్లో కొంచెం ఆయన చూడాలని అనిపించింది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిందండి చూస్తానికి. చూసి ఏదో ఫోటో దిగింది. దీన్ని ఒక ఇష్యూ లాగా తీసేసి మామూలుగా ట్రోలింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యంగా ఈ రకంగా అనేది పెడుతున్నారండి. ఆ రకంగా అనేది దయచేసి పాప మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టమాకండి దయచేసి. ఇంతమంది నేను చెప్పేది ఏం లేదండి, మేము ఏదో సాధారణ కుటుంబం. మామూలు నేను చేసే సంస్థలో కూడా, నేను చేసే ఉద్యోగానికేను సంస్థ కూడా ఎటువంటి సంబంధం లేదండి. సోషల్ మీడియాలో నేను రాత్రి చూశాను, ఏదో మాకేదో కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, బొంకులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పి సోషల్ మీడియాలో మీరు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ ట్రోలింగ్ అంతా వచ్చేదంతా అబద్ధం అండి, అదంతా నిజం కాదు. మేము ఉండేది కూడా రెంటేనండి. మేము ఉండేది కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఉండేది కూడా రెంటే. ఆ రెంట్ ఇంటి అద్దె కూడా మేము కట్టేది 7,000 కడుతున్నాం. ఆ 7,000 కడతాను కూడా ఇబ్బంది పడి మేము ఉద్యోగం ఏదో చేసుకొని బతుకుతున్నాము. ఏదో పాప ఏంటంటే ఆయన దగ్గర అభిమానంగా వెళ్ళింది, చిన్నప్పటి నుంచి ఆయన అంటే కొంచెం అభిమానం ఎక్కువ కాబట్టి వెళ్ళింది. దయచేసి మీరు అర్థం చేసుకోండి.
పాప మీద ఎటువంటి ట్రోలింగ్ మాత్రం మీరు వాట్సాప్లో కానీ వీటిలో కానీ ఇందులో కానీ చేయమాకండి దయచేసి. ఇంతకు మించి నేను కోరేది ఏం లేదండి. నమస్కారం అండి. ఇంకొక విషయం అంటే మా కుటుంబం జరగడానికి మా మిస్సెస్ కూడా చిన్న జాబ్ లాంటి ఉద్యోగం చేసుకుంటారండి. నేను కూడా జాబ్ చేసుకుంటాను. మేమిద్దరం కష్టపడతానే మా పిల్లల్ని మేము పోషించుకునే పరిస్థితి అండి. ఇంట్లో వచ్చే పరిస్థితికి వచ్చేసరికల్లా ఏదో స్కూల్ పెండింగ్ కూడా ఉంది. అంటే ఇప్పుడు నేను టీవీలో చూస్తున్నానండి, వేరే మా వైసీపీ రాజకీయ ఆమెతో పాప తల్లి అని చెప్పి చూపిస్తున్నారు. అదన్నీ అబద్ధం అండి. అదంతా వచ్చేదంతా ఈ ట్రోలింగ్ అంతా ఇచ్చేదంతా మాత్రం అంతా అవాస్తవం అండి. అదంతా కాదండి. సోషల్ మీడియాలో చూపించేది అంతా అదంతా వచ్చేదంతా పచ్చి అబద్ధం అండి. మీరు మాత్రం ఇది చూసారా, వాళ్ళ నాన్నగారు వచ్చి ఎవరిని ఇవ్వాల్సి వచ్చింది. ఎవరిని ఎప్పుడు ఇవ్వాలి? ఆ పాపతో వైసీపీ వాళ్ళు చెప్పించక ముందే ఇది తప్పు, ఇట్లా చెప్పించకూడదు మీరు అని ఆ దేవికారెడ్డి అనే అమ్మాయికి ఆయన చెప్పి ఉండింటే తల్లిదండ్రి సోషల్ మీడియాలో ఇంత వచ్చేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినంత మాత్రాన ఎవరికీ లేదు. కలిశారు, పోయారు, మంచిదే. ఎత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, ప్రేమగా చూసుకున్నాడు, ఆశీర్వదించాడు, దాన్ని ఎవరు ఏమనరు. కానీ ఆ అమ్మాయితో రాజకీయం చేయించడం అనేది తప్పు. ఆ తప్పు చేయించడం వల్లనే ఇప్పుడు చూడండి పరిస్థితి. సోషల్ మీడియాలో దేవికారెడ్డి అని కొట్టంగానే ఈ అమ్మాయే పేరుకొస్తుంది. దయవుంచి ఇట్లాంటి అమ్మాయిలను కానీ ఎవరిని కూడా సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఏ పార్టీ వాళ్ళని వాడుకోకూడదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి వీళ్ళకు ఐప్యాడ్ ఉంటుంది, పేటీఎం బ్యాచ్. ఒక మస్తు ఒక 100-200 మందిని పెట్టుకొని జీఎం సీఎం జగన్ సీఎం అని అర్పించుకుంటూ ఉంటారు. ఎంత అరిసినా ఎలక్షన్లో వచ్చి గెలిస్తే సీఎం అవుతాడు. ఇప్పుడు నిన్న గుంటూరు మిర్చి ఆడికి పోతే ఆడ అరుస్తున్నారు. అక్కడ ఇప్పుడు నిన్న శ్రీకాకుళం ఎక్కడో పోయాడు, పాలవలస, అక్కడ జగన్ సీఎం అంటున్నారు. తిరుపతిలో ఆ తొక్కిలాట్లో చనిపోతే ఆడికి పోతే ఆడ కూడా సీఎం అని అరుస్తున్నారు. ఏంది అది? ఆ పేటీఎం బ్యాచ్ని అరిసేటప్పుడు చెప్పకూడదా? ఎందుకు అట్లా అరుస్తున్నారు? ఎలక్షన్లు వస్తే సీఎం అవుతాడు, మీరు అరవంగానే సీఎం అవడు కదా. కాబట్టి ఇది ఆ చిన్నపిల్లది దేవికారెడ్డి గారి గురించి దయవించి సోషల్ మీడియాలో ఇంకా పెట్టకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.